పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ ఆక్షేపించింది. రాజ్యాంగ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను దిగజార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాహుల్ గాంధీ సేవ్ ది కాన్స్టిట్యూషన్ నినాదం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో పూర్తిగా బహిర్గతమైందని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమే అన్నారు. సమగ్ర విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి స్పీకర్ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేలా నిర్ణయం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. స్పీకర్ సింగిల్ లైన్ స్టేట్మెంట్తో తోసిపుచ్చడం సరైన పద్ధతి కాదని, ఈ తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ గా రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తన బాధ్యతల్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, అయితే ఎట్లా అవుతుంది అని ఏ మాటనైతే అన్నాడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పునిచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల ద్వారా అదే మాటల్ని ఈరోజు ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా వివరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కానివ్వండి, వారి పోస్టర్లలో చేతి గుర్తులు వేసుకుని కాంగ్రెస్ గుర్తులు వేసుకుని రాహుల్ గాంధీతోని మల్లికార్జున ఖార్గేతోని ఫోటోలు తిరిగి కనబడినా కనబడనట్టు మరి ఈ రకమైన నిర్ణయం బయటపడడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాడడానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది.